హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. 2026లో అమావాస్య ఆదివారం ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి చెరువుగట్టు అంటే శివయ్య గుడి కదా, చెరువుగట్టు నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా బాగుంది. వెళ్ళగానే ఇక్కడ కోనేరులో స్నానాలు చేసి కాళ్ళు కడుక్కొని మునిగి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళి అక్కడ చూసుకొని అక్కడ నుంచి పైకి కొండ మీదకి వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళగానే 10 రూపీస్ టికెట్స్, 50 రూపీస్ టికెట్స్ అని ఉన్నాయి. 10 రూపీస్ 50 రూపీస్ మ్యాటర్ కాదు, కానీ 50 రూపీస్ కంటే 10 రూపీస్ వాళ్ళే ఫస్ట్ వెళ్ళారు. మేము 10 రూపీస్ దాంట్లోనే వెళ్ళినాం, ఎక్కువ మంది లేరని. ఆ లైన్లోనే మేము 2 అవర్స్ వెయిట్ చేసాం. ఈరోజు మెయిన్ ఆదివారం వచ్చింది అమావాస్య కాబట్టి చాలా టైం తీసుకున్నాం. ఎంతమంది అంటే ఎటు చూసినా జనమే ఉన్నారు. అవి చూడండి, ముసలి వాళ్ళు లేదు, పిల్లలు లేదు, పెద్దలు లేదు, అందరు వచ్చారు. మినిమం 2 గంటలు 3 గంటలు కంపల్సరీ పడుతుంది ఆ లైన్లో దాటుకొని పోవడానికి. కానీ చాలా బాగుంది. అసలు వెయిట్ చేసామే ఇంతసేపు అన్న ఫీల్ అయితే రాలేదు, అంతమందిలో మనం వెళ్ళడము. ఆ కొండల మధ్యలో దేవుడు ఉండడం చాలా బాగుంది. అసలు ఆ కొండలలో ఇప్పుడు చూపిస్తున్నా కదా నేను, ఆ కొండలో నుంచి వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళి శివలింగాన్ని చూసి రావాలి, దర్శనం చేసుకొని రావాలి అన్నట్లు అమావాస్య రోజు అన్నట్టు వెళ్ళాను. ఇక్కడ ఈ చిన్న మెట్ల మీద అంతమందిమి అసలు ఒక్కోసారి ఇంత చిన్న, మామూలుగా అయితే మనం ఇంత చిన్న దాంట్లో వెళ్ళడానికి భయపడతాం కదా, అక్కడైతే అసలు ఏ భయం అనిపించలేదు. నాకైతే ఎంత మంచిగా అనిపించిందో ఫస్ట్ టైం వెళ్ళినా కూడా. అక్కడ నిద్ర చేస్తే అంటే ఒక నైట్ అక్కడనే ఉంటే మంచిది అంట, కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళాం కదా, ఈరోజు ఎందుకు లేని మేము వచ్చేసినాం. ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు నైట్ అక్కడనే ఉండాలి. ఇంకా ఆ పైకి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకొని అక్కడ అభిషేకం చేసేవాళ్ళు అన్నీ చేస్తున్నారు. కాకపోతే నేను అక్కడ వీడియో తీసుకోలేదు. ఆ కిందికి రాగానే ఈ 2 కొండల మధ్యలో నుంచి వెళ్తున్నారు కదా జనము, అక్కడ వెళ్తారంట. కానీ నాకైతే భయం అయింది, నేను అందుకనే వెళ్ళలేదు. కానీ చాలా బాగుంది. ఓం నమ శివాయ అనుకుంటూ అసలు అక్కడ ఉన్నంతసేపు అదే మాట, చాలా బాగా అనిపించింది. ఇంకా రిటర్న్ వచ్చే దారిలో ఇక్కడ అక్క చిలక జోహ్యం చెప్పించుకుంటానని చెప్పించుకుంది. మీలో ఎంతమందికి ఇది ఇష్టం తెలుసు. ఇంకా ఈ చిలక జోస్యం అంటే ఎవరికి నమ్మకం ఉంది? నాకైతే అసలు నమ్మకం లేదు, జస్ట్ ఏదో చెప్తారు అనే ఫీలింగ్ అంతే నాకు. అక్క అయితే చెప్పించుకుంది. ఆయన ఏదో చెప్పి ఒక 2 మంత్రాలు వేసి ఒక యంత్రం ఇచ్చేసిండు. ఒక 150 ఏమో తీసుకున్నాడు. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.